ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. 20 ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీ నివాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమయ్యారు. దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాన్ని నీడపడడం వల్ల ఇబ్బందులు అవుతాయని సెంటిమెంట్ వివాదానికి తెరలేపారు. గత 4 రోజుల నుంచి ఆలయ ట్రస్ట్ సభ్యులతో పాటు స్థానికులు మధ్య వివాదం తీవ్రతరమవుతుంది. అయితే ట్రస్టుకు సంబంధించిన సభ్యులు గుడి నిర్మాణ స్థలం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని, మహిళలు అంతా కలిసి గుడి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు స్థానికులు. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి 5,000 రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకుని తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ కొన్నాడు. వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు. మమ్మల్ని గుడి ఇక్కడ కట్టద్దు, ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మల్ని బెదిరిస్తుండు, చంపుతానని ఫోన్లు చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు. పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలి. ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు సహకరించి సాయం చేయాలని కోరుతాను. అనేకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికి మసూదన్ రెడ్డి గారు చెప్పిన ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, దుర్గామాత పూజ, వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాం. లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేము ప్రతి సంవత్సరం చేస్తాం. గత 20 సంవత్సరాల నుండి అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలో చేసేవాళ్ళం. ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొని ఆయన మాకు కన్సెషన్